అయ్యో ఇదేంటండి అవన్నీ ఇలా భయంకరంగా మీదకి వస్తున్నాయి. నీ మొహం మీదకి రావడం కాదు, దీన్ని కార్ వాష్ అంటారు. అంటే అంటే కారు కడగడం తొడవడం అన్నమాట. మన దేశంలో ఈ పని మనుషులు చేస్తారు, ఇక్కడ యంత్రాలు చేస్తాయి. ఏమండి నాకు అనుమానం, కొంపతీసి ఈ దేశంలో మనుషులు చేసే పనులని యంత్రాలు చేయవు కదా. ఒక్క కాపురం చేయడం, పిల్లల్ని కండం తప్ప. పెళ్లి కాకముందు ఏవో రొట్టె ముక్కలు బిస్కెట్లు తినేవారంట. పెళ్ళయ్యాక నేను వచ్చా కూడా అడ్డమైన గడ్డి తినే కర్మ ఏమిటి? నేను చక్కగా పప్పుచారు కోడికూరతో భోజనం పట్టుకెళ్తే ఎంత హాయిగా తింటారో. అరే గ్లాస్ మర్చిపోయాను. What can I do for you? ఆస్పత్రి. What's the matter? Yes, hospital. Hospital? అదిగోండి ఇది మా ఆయన హాస్పిటల్. It's urgent. అర్జెంటు. Okay, wait a minute. I'll go call an ambulance for you. Wait a minute. Come on, boy. చాలా అర్జెంట్ అండి. Madam, did you call for the ambulance? ఆస్పత్రికేనా? అక్కడ మా ఆయన ఉన్నారు. ఏమిటండి ఇది? నేను కారులోకి ఎక్కుతానండి, నేను నడవగలండి. ఎందుకండి ఇంత మర్యాద చేస్తున్నారు? అయ్యో అయ్యో నా పప్పుచారండి ఒలిపోతుంది, కొంచెం భద్రంగా పెట్టండి. Don't worry, we'll take you to the hospital మర్యాద. నేను వస్తున్నానని తెలిసి ఆయన నా కోసం పంపించుంటారు. పెద్ద కారే, చాలా బాగుందండి. No. I don't understand. సరే. ఆ బండి నుంచి ఈ బండికి మార్చిన కాళ్ళు కూడా కింద పెట్టనివ్వలేదే. What's wrong with you, young lady? What's your problem? Then what can we do for you? ఇదిగో మీరు అలా మాట్లాడేసి నన్ను గాబరా పెట్టకండి, నాకు ఏడుపు వచ్చేస్తుంది. మా ఆయన కోసం నేను భోజనం తీసుకొచ్చాను, ఆయన ఎక్కడున్నారు? Oh my God. కర్మరా దేవుడా, నీకు ఇంగ్లీష్ తప్ప తెలుగు రాదా? మా ఊళ్ళో చిన్న చిన్న పిల్లలు కూడా తెలుగొచ్చు, ఇంత పెద్దవాళ్ళు మీకు తెలుగు రాదా? We better call our Indian Dr. Raju. Okay, sir. ఆయనే ఆయనే ఆయన మా I ఆయన. see. Paging Dr. Raju. You are required immediately. Hi, Doc. Did you call me? ఏమండి, మీ గురించి అడుగుతుంటే వీళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడేసి నన్ను కంగారు పెట్టేస్తున్నారు. అది సరే, నువ్వు ఎక్కడికి వచ్చావు? మీకోసం భోజనం తీసుకొచ్చాను. ఏమండి, ఇంటికి వెళ్దారండి, భోజనం చేతురు కానీ. నేను భోజనం చేస్తానో లేకపోతే పస్తులుండి చేస్తానో అది వేరే విషయం. అసలు నేను నా క్యారేజ్ చేసుకుని హాస్పిటల్కి ఎవరమ్మన్నారు? తెలిసి తెలియని భాషలో మతిలేని దానిలా వాళ్ళతోనూ వీళ్ళతోనూ మాట్లాడి హాస్పిటల్కి ఫోన్ చేయించి అంబులెన్స్ తెప్పించుకుంటావా? అంతా కూడా ఏదో ప్రమాదమైన పరిస్థితిలో ఉన్న ఆడమనిషి అనుకున్నారు. నా పెళ్ళామని నాకు తిండి పెట్టడానికి వచ్చామని తెలిసి వాళ్ళంతా ఎంత నవ్వుకున్నారో తెలుసా? వాళ్ళ మొహం చూడడానికి సిగ్గేసింది. నే పనిచేసే చోట నా పరువు తీస్తావా? ఇలాగే ఉంటే మనిద్దరం ఇక్కడ బతకడం కష్టం. ఇండియా పోయి పాలమ్ముకుంటూ నేను, పిడకలమ్ముకుంటూ నువ్వు బతకడం మంచిది. అసలు తెలియని దాన్ని తెలియనట్టుండగా. నేనేం తప్పు చేశానండి? పెళ్ళా మొగుడికి భోజనం తీసుకొస్తే వాళ్ళంతా నవ్వాల్సిన అవసరం ఏమిటి? ఇన్ని రోజులు మీరు తిండి సరిగ్గా తినడం లేదని నేనే స్వయంగా చేసి తీసుకొచ్చాను. అది తప్ప? భాష రాదు గనక ఏదో నాకు తోచిన కాడికి వాళ్ళకి తెలియజెప్పాలని ప్రయత్నించాను. అది పొరపాట. అలాగైనా మిమ్మల్ని ఒకసారి కలవచ్చని, చూడొచ్చని ఆశపడ్డాను. అది నేరమా?
చెప్పిందంతా కరెక్టే. నేను భోజనం చేయాలనే ఆస్తోనే నువ్వు ఇదంతా చేశావు. కానీ నువ్వు చేసిన పని వల్ల నేను నలుగురిలో నవ్వుల పాలు కావడం నీకు ఇష్టమా? అదేమిటండి అలా అంటారు? మిమ్మల్ని చూసి ఎవరైనా నవ్వితే ఏడ్చేదాన్ని నేనేగా. చూడు రాధ, కొత్త దేశం కొత్త పద్ధతులు. ఇక్కడ నువ్వేం పని చేసినా కాస్త ఆలోచించుకు చేయాలి. ఇంకెప్పుడు అలా ప్రవర్తించనండి. మీకు నా మీద కోపం పోయినట్టేనా? మొగుడు పెళ్ళాల మధ్య వచ్చే కోపం మన ఊళ్ళల్లో వచ్చే ఎండాకాల పాన్ లాంటిది. అది ఎక్కువసేపు ఎక్కడా ఉండదు. పద, అలా ఊరంతా తిరిగి తర్వాత ఇంటికి వెళ్దాం. ఊరంతా చూపిస్తారా? ముందు యూనివర్సల్ స్టూడియో చూద్దాం. పదండి, పదండి. అంతెత్తు మీద చెక్కలతో మేడలా కట్టారండి. అది నిజమైన మేడ కాదు, సినిమా సెట్టింగ్. దాంట్లోనే సైకో అని ఇంగ్లీష్ సినిమా తీశారు. అప్పటి నుంచి దాన్ని అలాగే ఉంచారు. అమ్మో, ఇదేంటండి ఇలా తిరిగిపోతోంది? పడిపోతున్నానండి. మనం తిరగటం కాదు, మన చుట్టూ ఉన్నవి తిరుగుతున్నాయి. మనం మామూలుగానే ఉన్నాం. భయపడకు. సినిమాల్లో బిల్డింగ్ తగలబెట్టడం ఇలా చూపిస్తారు. ఇదేంటండి? తిమింగలం చూస్తావుగా. అదేంటండి ఆ చెట్టు అలా ఊగుతోంది? సినిమాల్లో ఇదొక ట్రిక్. చూడు, ఇది చిన్న కలవలా ఉన్నా 10 కమాండ్మెంట్స్ అనే సినిమాల్లో దీన్నే సముద్రం రెండుగా చీలిపోయినట్టు చూపించారు. సముద్రం ఎందుకు చేయటం? అబ్బా, నీకు ఆ సినిమా కథంతా చెప్పలేను గాని వసుదేవుడు చిన్ని కృష్ణుని తొట్టులో పెట్టుకుని వెళ్తున్నప్పుడు నది రెండుగా చీలి దారిచించాడు. అలాగే ఆ సినిమాలో అలాంటి అవసరం వచ్చింది. అక్కడ తీసారా? ఇది క్లియోపాట్రా అనే సినిమాలో రోమ్ నగరం సెట్టింగ్. ఇది ఒక వీధి సెట్టింగ్. ఇవన్నీ వార్ సినిమాల్లో ఉపయోగించే యుద్ధ విమానాలు, ఫిరంగులు, ఆ కాలం నాటి రైలు ఇంజన్లు. అర్థమైందా? మా బామ్మకి ఇక్కడ నేను ఆయన కులాసాగానే ఉన్నాము. అన్నట్టు ఆయనకి నాతో మరొకరితో పెళ్ళైపోయింది. అమ్మో అమ్మో, ఎంత దారుణం చేశాడు మంత్రులు అనుకున్నవాడు. ఇంత ముందే పెళ్లి చేసుకున్నాడా? ఏమమ్మా పార్వతమ్మా, ఈ విషయం నీకేనా తెలీదా? నిజంగా నాకేం తెలియదు అత్తయ్య గారు. అసలు పెళ్ళే వద్దనేవాడు. అంతకు ముందే పెళ్లి చేసుకున్నాడంటే నేను నమ్మలేకపోతున్నాను. వాడు నాకు అల్లుడు అవ్వాలని, వాడితో నా కూతురు సుఖపడాలని ఎన్నో కలలు కన్నాను. ఏమమ్మా, వాడికి ఇంతకు ముందే పెళ్ళయిందా? ఒరే అప్పారావు, నువ్వు సరిగ్గా చదివావలేదు. ఏమండో, అసలే అమెరికా అప్పారావుని, అన్ని భాషలు తెలుసు నాకు. అలాంటిది అచ్చ తెలుగులో రాసిందే సరిగా చదవలేదనుకోవటం నీ తప్పు. ఆయన ముందుగా తాళి కట్టింది ఎవరికో తెలుసా? ఆయన ఆస్పత్రి ఆయన మొదటి పెళ్ళాం, నేను రెండో పెళ్ళాన్ని. ఏమయ్యా అప్పారావు, నీకేమన్నా బుద్ధి ఉందా లేదా? ఉత్తరం పూర్తిగా చదవకుండానే నీ ఇష్టం వచ్చినట్టు ఏదేదో చెప్పేయటమేనా? నన్ను పూర్తిగా చదవనిస్తే కదండి మీరందరూ అడ్డుపడి ఆపేశారుగా, అందుకని అయిపోయాను. సంతోషించారు. అత్తయ్య, అమ్మాయి కులాసాగా ఉంది, వాళ్ళిద్దరి కాపురం చక్కగా ఉంది. అవునంతే. అంతేనాడు. పైగా మమ్మల్ని అందరినీ హడగొట్టి చంపేసి, రేయ్ ఇదిగో అక్కడి నుంచి వచ్చే ఉత్తరం, అదే అమెరికా నుంచి వచ్చే ఉత్తరం. ఇక మీద నువ్వు ముట్టుకున్నావా నీ కాళ్ళు చేతులు కాళ్ళు విరిచి